నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథెల్ల. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, చాలామంది బైపోలార్, ఓసిడి, స్కిజోఫ్రీనియా, సివియర్ డిప్రెషన్ ఈ ఈ ఈ ప్రాబ్లమ్స్ తోటి ఎన్ని సంవత్సరాల ముందులు వాడినా బయటికి రాలేరు. కానీ మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి మెడిసిన్ లేకుండా సొల్యూషన్స్ ఇచ్చినట్లు మాకు తెలుసు, ఇస్తున్నారని కూడా తెలుసు. అయితే మీరు ఏ విధంగా, ఏ పద్ధతిలో ఇలా ట్రీట్ చేయడం సాధ్యమైంది? అవునండి, చాలామందికి క్లారిటీ చాలా అవసరం అండి. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయండి, పేరెంట్స్ దగ్గర నుంచి, డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి. నేను 5 years మందులు వాడాను, స్కిజోఫ్రెనియాతో సఫర్ అవుతున్నాను, 10 years మందులు వాడాను, బైపోలార్లో ఉన్నాను, 10 years మందులు వాడి ఓసిడీలో ఉన్నాను, లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి నా లైఫ్ అంతా స్పైల్ అయిపోతుంది. ఓకే, మరి మీరు ఎలా చేస్తారు, ఎలా మందులు లేకుండా ఎలా చేస్తారు? ఎందుకంటే కొంతమందికి ఒక అనుమానం ఉందండి, అసలు మందులకే తగ్గకపోతే కౌన్సిలింగ్, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎలా తగ్గుద్దని ఒక డౌట్ ఉందన్నమాట చాలామందికి. ఇప్పుడు ఆ డౌట్ క్లియర్ చేయడానికి నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఇప్పుడు ఒక వ్యక్తి స్కిజోఫ్రెనియా కానివ్వండి, బైపోలార్ కానివ్వండి, ఓసిడి కానివ్వండి, డిప్రెషన్లో పడటానికి ఏదో కారణం ఉండాలి కదండి. ఓకే, మేమేం చేస్తామంటే అసలు రూట్ ఎక్కడ ప్రాబ్లం ఉంది ఈయనకి అంటే ఏంటంటే, మన చుట్టూ సంఘటనలు జరుగుతుంటాయండి, రకరకాల పరిస్థితులు మారుతుంటాయి, మనుషులు మనం కామెంట్ చేస్తుంటారు, క్రిటిసైజ్ చేస్తుంటారు, తిడుతుంటారు, అవునాగా చెప్పండి, కొడుతుంటారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. అవతల వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఏం జరుగుద్దంటే, ఈ చుట్టుపక్కల జరిగిన వాటి బ్రెయిన్ ఎలా ఇంటర్ప్రెట్ చేసింది అన్న దాన్ని బట్టి ఆ నెగిటివ్ దాంట్లోకి వెళ్ళిపోతాడండి. అంటే బ్రెయినే తీసుకెళ్తుంది అనమాట, బ్రెయినే నెగిటివ్ ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు బాధపడటమో, భయపడటమో, దానికి కావాల్సినటువంటి హార్మోన్స్ జనరేట్ చేసి ఓకే బ్లడ్ స్ట్రీమ్లో పంపించి దాన్ని ఆ విధంగా డౌన్ చేస్తుంది. చేయటమే కాకుండా ఏం చేస్తుందంటే ఈ బ్రెయిన్ ఆ నెగటివ్ థాట్స్ని, నెగటివ్ ఎక్స్పీరియన్సెస్, నెగటివ్ కామెంట్స్ని సైలెంట్గా రిపీట్ చేస్తూ ఉంటుందండి. ఫస్ట్లో దీన్ని ఇతను ఎంజాయ్ చేస్తుంటాడు, ఏం కాలేదు కదా అని. రిపిటేషన్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి సిమ్టమ్స్ బయటపడతాయండి. ఎలాగో చూడండి, ఇతన్ని ఎవరో కమాండ్ చేస్తారు, స్కిజోఫ్రెనియా ఉందనుకోండి, ఎవరో ఫ్రెండ్స్ ఇంత ముందు వచ్చినప్పుడే దాని ఉంటారు, వాళ్ళు ఇప్పుడు కమాండ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళతో తిడతాడనమాట, ఎందుకు మీరు నన్ను లైఫ్ని మీరు కంట్రోల్ చేసినా చేయకపోయినా. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. ఓకే, ఉన్నట్టు ఊహించుకున్నా. అంటే బ్రెయిన్ ఏం చేస్తుంది, మరి వాటిని ఫస్ట్ ఇంటర్ప్రెట్ చేసి రాంగ్గా వాటిని రిపీట్ చేస్తుంది కదా కొంతకాలం. ఇప్పుడు స్కిజోఫ్రెనియా అనేది ఓవర్ నైట్ రాదండి, ఇది కొంతకాలం తర్వాత ఇది స్కిజోఫ్రెనియా మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇతను, అంటే బ్రెయిన్ ఏం చేస్తుందంటే అవి నిజం అనుకొని వాళ్ళు ఇక్కడ ఉన్నారు కమాండ్ చేస్తారు అనుకొని ఇతను పెద్దగా అరుస్తుంటాడండి. అర్థమైందా మీకు? అందుకని నేను దీన్ని ఎలా అనలైజ్ చేశానంటే, మరి బ్రెయిన్ ఏం చేసింది, దాని లోపల ఉన్న నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ బట్టి ఈ బయట దాన్ని ఇంటర్ప్రెట్ చేసి దీంట్లో నెట్టింది. అవునా కదా చెప్పండి? నెట్టింది, కరెక్టే సార్. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, అతను అలా ఇబ్బంది పడినప్పుడు ఆ కోపాన్ని, భావోద్వేగాన్ని వ్యక్తం చేయకుండా లోపల ఉంచుకోవడం వల్ల ఒకటేసారి బయటకు వచ్చి ఇలా అవుతుంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇతని కంట్రోల్ ఏం లేదండి. చాలా మందికి తెలియదు ఏంటంటే బ్రెయినే మన లైఫ్ని కంట్రోల్ చేస్తుంది. ఎలా వెళ్ళాడని నేను అనేది, ఆ స్థాయికి వెళ్ళటానికి ఫస్ట్ సంఘటన జరిగినప్పుడు బ్రెయిన్ ఇంటర్ప్రెట్ చేసింది, ఇది నెగటివ్, దీనివల్ల మనకు హాని ఉంది, ఇతను మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్న ఇంటర్ప్రిటేషన్ వచ్చింది కదా. వచ్చేసి దీన్ని ఏం చేసి సైలెంట్గా రిపీట్ చేస్తూ ఉంటుంది, బ్రెయిన్ రిపీట్ చేస్తుంది అనమాట. ఇతను ఫస్ట్లో ఇది పడుకున్నప్పుడు వరకు అట్లా చూసుకుంటూ వాడు అన్న మాటలు మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఫస్ట్లో అన్నప్పుడు ఇతను ఆన్సర్ చేయలేకపోయాడు, అప్పుడు అతనికి ధైర్యం లేదు. ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు, ధైర్యం వచ్చింది ఇప్పుడు. ఓకే, ఇవన్నీ కూడా బ్రెయిన్ తెలుసు కదా. ఇప్పుడు బ్రెయిన్ వాటికి రిప్లై ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటుంది అనమాట. సో సైలెంట్గా జరిగి ఓకే తర్వాత అది బయటకు వచ్చిందండి. ఈ సిమ్టమ్స్ని బట్టి మనం ఇతను స్కిజోఫ్రెనియానా, బైపోలారా, సివియర్ డిప్రెషనా, ఓసిడి అని మనం ఐడెంటిఫై చేస్తున్నామండి. అంటే రూట్ ఎక్కడుందంటే, ఏ సిచ్యువేషన్ అయినా, ఏ మనిషి కామెంట్స్నైనా, క్రిటిసిజం అయినా మన బ్రెయిన్ ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేసిన దాన్ని బట్టే దీంట్లో పడతారండి. అది కనుక ప్రాపర్గా ఇంటర్ప్రెట్ చేస్తున్నట్టయితే ఫస్ట్ టైం కనుక అసలు ఈ ప్రాబ్లమ్స్లో పడాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్లో పడ్డాడు అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేదనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే
అంటే మనం కనుక కొత్త ఇన్ఫర్మేషన్ కనుక లోపల బ్రెయిన్లోకి పంపిస్తే మళ్ళీ బ్రెయిన్ ఈ కొత్త ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆలోచించి దీన్ని ఇంటర్ప్రెట్ చేసి అదే సిట్యుయేషన్ ఇంటర్ప్రెట్ చేస్తే డిఫరెంట్ ఫీలింగ్స్ వస్తాయండి. ఇప్పుడు మేమేం చేస్తామంటే వాళ్ళల్లో ఫీల్ గుడ్ ఫీలింగ్స్ వచ్చేటట్టుగా చేస్తామండి. ఓకే. ఇప్పుడు అది బ్రెయిన్ కంపల్సరీగా ఫీల్ గుడ్ హార్మోన్స్ జనరేట్ చేయాల్సిందే. ఫస్ట్ లెట్ అయితే నెగిటివ్ ఇంటర్ప్రిటేషన్ చేసి నెగిటివ్ హార్మోన్స్ జనరేట్ చేసిందో, ఎప్పుడైతే మనము మంచి నాలెడ్జ్ ఇచ్చి దానికి సొల్యూషన్స్ ఇస్తామో ఇప్పుడు బ్రెయిన్ కూల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్స్ని జనరేట్ చేస్తే నార్మల్ అయిపోతాడు. మరి ఇన్ఫర్మేషన్ ఎలా ఎక్కిస్తామో అది తెలియదు జనాలకి. ఓకే, ఫస్ట్ మేము ఉపయోగించేది ఏంటంటే కన్సల్టేషన్లో నేను మొత్తం అనలైజ్ చేస్తామండి. చేసి ఇతను ఎక్కడెక్కడ ఇతను ఆలోచనలు రాంగ్ ఉన్నాయి, ఇతను నాలెడ్జ్ బ్రెయిన్లో ఎంతవరకు ఉంది, అంటే మన సంఘటనల్ని ఇంటర్ప్రిట్ చేసే నాలెడ్జ్ ఎంతవరకు ఉంది. ఇప్పుడు మేము థాట్స్లో ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తాము, నాలెడ్జ్ డెఫిషియన్సీని ఐడెంటిఫై చేస్తామండి. ఇప్పుడు నేను అప్లై చేసే టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ది థాట్ థెరపీ అంటామండి. అంటే చాలా రకరకాల పేర్లు ఉన్నాయి కానీ సింపుల్గా అందరికి అర్థం కావాలని, అంటే ఆలోచనల ద్వారా ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత నాలెడ్జ్ థెరపీ అంటే ఆయనకున్న ప్రాబ్లమ్స్కి ఏ నాలెడ్జ్ కావాలి ఆ నాలెడ్జ్ ఎక్కిస్తామండి. ఎలా ఎక్కిస్తాం, దానికి 3 టెక్నిక్. కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్, ఓకే, అంటే థాట్ థెరపీ, నాలెడ్జ్ థెరపీ విత్ ద హెల్ప్ ఆఫ్ కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్. కొత్త నాలెడ్జ్ని కొత్త థింకింగ్ని బ్రెయిన్కి నేర్పుతామండి. నేర్పి బ్రెయిన్ చేత దీన్ని రిపీట్ చేపిస్తామండి. ఎప్పుడైతే రిపీట్ చేపిస్తామో కొంతకాలానికి బ్రెయిన్ ఈ నాలెడ్జ్ని ఆటోమేటిక్గా పికప్ చేస్తుంది. రైట్. అప్పుడు మీకు స్కిజోఫ్రెనియా లేదు, బైపోలార్ లేదు, డిప్రెషన్ లేదు, ఏమీ లేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్. ఒక అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయి 3rd ఇయర్లో, అంతకుముందు తనకి ఏదో బాయ్ ఫ్రెండ్తో కొంచెం రిలేషన్షిప్ ఉండి ఇద్దరు చక్కగా మంచిగా మ్యారేజ్ చేసుకుందామని హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. సడన్గా ఈ కుర్రాడు అమెరికా వెళ్ళిపోయాడు తనకి ఏదో ఎంఎస్ చేయడానికి. అక్కడికి వెళ్ళి వేరే అమ్మాయితో ఫ్రెండ్షిప్ వచ్చేసి ఈ అమ్మాయిని నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఓకే. పైపెచ్చు మరి ఇంతకుముందు ఇద్దరు చక్కగా మ్యారేజ్ చేస్తాం అనుకున్నటువంటి ఆ ఆలోచన పోయి ఈ అమ్మాయి గురించి నెగిటివ్గా మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను చేసుకుంటే నేను నష్టపోతాను, అది నువ్వు అసలు మంచిదానివి కాదు, బాగా హర్టింగ్గా చేశాడు అనమాట. చేసేసరికి చివరికి అర్థమైపోయింది అమ్మాయి ఇద్దరు నన్ను మ్యారేజ్ చేసుకోడు తప్పబడతాడని చెప్పేసి సీవియర్ డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఒకటే ఆడవటం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకటే ఆడవటం. మరి ఇప్పుడు అమ్మాయికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఎంబీబీఎస్ అమ్మాయి కాబట్టి జనరల్గా సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడాలి. కానీ వాళ్ళ మదర్ నా గురించి తెలుసుకొని నేనైతే మెడిసిన్స్ లేకుండా ట్రీట్ చేస్తానని తెలుసుకొని, ఎందుకంటే మరి 2-3 మంత్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అమ్మాయికి, మెడిసిన్స్ వాడితే ఏమవుద్ది, సెడేషన్ కాబట్టి మత్తులో డ్రౌజీగా అయిపోయింది, మత్తులో తేలిపోతూ ఉంటుంది. కాబట్టి చదవలేదు, ఏం చేయలేదు. నేను ఆ అమ్మాయికి మరి సీవియర్ కండిషన్లో ఉంది కాబట్టి ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి, మామూలుగా అయితే మేము వీక్లీ ఒక సెషన్ ఇస్తామండి. ఆ అమ్మాయికి ఎవ్రీడే సెషన్, దీన్ని సూపర్ ఫాస్ట్ ట్రాక్ అంటాం అనమాట. ఓకే. ఎవ్రీడే సెషన్స్ ఇచ్చి ఆ అమ్మాయికి రైట్ థింకింగ్, రైట్ నాలెడ్జ్ ఎక్కిస్తే 10 డేస్లో ఈ డిప్రెషన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చింది. 10 డేస్లోనే ఒక ట్యాబ్లెట్ లేదు. సాధ్యమా డాక్టర్? ఇది 100% జరిగింది చెప్తున్నానండి మీకు. తర్వాత మరి అమ్మాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మెల్లిగా ఆ ఎగ్జామ్స్ ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్ చదవాలి, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ తనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ గైడెన్స్ కూడా ఇస్తూ వస్తే చివరి ఎగ్జామ్ వరకు గైడెన్స్ ఇచ్చాను. పరీక్షలు రాసింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. సూపర్. ఇదే డిప్రెషన్లో కనుక అమ్మాయి మందులు వాడి ఉంటే ఈ అమ్మాయి ఇదే మత్తులో ఉండదు, పరీక్షలు రాయలేదు, చదవలేదు. మరి ఇప్పుడు మనము కొత్త థింకింగ్, కొత్త నాలెడ్జ్ ఇచ్చి ఆ అమ్మాయి యొక్క బిహేవియర్ మొత్తం మార్చాము లేదా? అంటే బ్రెయిన్ని రీడైరెక్ట్ చేసాము లేదా? మనకు కావాల్సిన దాని మీద బ్రెయిన్ రీడైరెక్ట్ చేసాం అనమాట. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు స్కిజోఫ్రీనియా కానీ లేకపోతే బైపోలార్ కానీ ఓసిడి కానీ చాలామంది 10 సంవత్సరాలుగా మందులు వాడి తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారండి. అవసరం లేనే లేదండి. నా దగ్గర ట్రీట్మెంటు అసలు మందులు వాడకుండా కనుక నా దగ్గరికి వస్తే 2 to 4 monthsలో స్కిజోఫ్రీనియా అయినా, బైపోలార్ అయినా, సివియర్ డిప్రెషన్ అయినా, ఓకే, ఓసిడి అయినా మంచిగా చేస్తున్నారండి. అదే మందులు ఆల్రెడీ వాడి వచ్చారనుకోండి, సపోజ్ 5-10 years వాడాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ బ్రెయిన్ మేము చెప్పిన దాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీలో ఉండదండి, డల్ అయిపోయి ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంత చదువుకొని ఉన్నా కూడా ఈ మందులు వాడి డల్ అయిపోయి ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళకి ఎక్కువ టైం తీసుకోవాలి, మళ్ళీ మేము రిపిటేషన్ చేయాలన్నమాట. అందుకని ఎవరైనా 5-10 years మందులు వాడి, 20 years మందులు వాడిన వాళ్ళైనా వాళ్ళని కూడా మంచిగా చేయొచ్చు, కానీ టైం ఎక్కువ పట్టుద్దండి. 6 months to 1 yearలో వాళ్ళని మళ్ళీ ఏకదం నార్మల్గా చేస్తూ ఉండాలి. కాబట్టి నేనేం చెప్తానంటే,
ఎవ్వరు కూడా ఈ సమస్యలతో సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, జీవితాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్ అని పాపం ఇంటర్మీడియట్లోనో ఇంజనీరింగ్ ఫస్ట్ సెకండ్ ఇయర్లోనో లేకపోతే మెడిసిన్ ఫస్ట్ సెకండ్ ఇయర్లోనో ఈ స్కిజోఫ్రీనియా లేకపోతే బైపోలారిటీ గురైపోయి ఓకే వాళ్ళు మందులు వాడి చదవలేక డిస్కంటిన్యూ చేసి లైఫ్ స్పాయిల్ చేసుకున్నారండి. వాళ్ళు ఎంతోమంది నాకు ఫోన్ చేస్తారండి పేరెంట్స్. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు స్కిజోఫ్రీనియా కానీ బైపోలర్ కానీ ఓసిడి కానీ డిప్రెషన్లో పడ్డారు అంటే మీ బ్రెయిన్ యొక్క రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వల్ల, మీ బ్రెయిన్ ఆ సిచ్యువేషన్ రాంగ్గా తీసుకోవటం వల్ల మీరు దాంట్లో పడ్డారు. ఇప్పుడు దాని కనుక మనం రైట్ ఇంటర్ప్రిటేషన్ నేర్పి రైట్ నాలెడ్జ్ ఇచ్చాము అంటే మళ్ళీ 100% నార్మల్గా ఉండొచ్చండి. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ నుంచి సైకాలజీలోకి వచ్చానండి. అందుకని మేమంతా ప్రతిదీ సైంటిఫిక్గా చేస్తామండి. చాలామంది రాంగ్ ఏమోలు వేస్తాను, మందులతో తగ్గకపోతే సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎట్లా తగ్గుద్దండి. ఎందుకంటే మన రూట్ని ఐడెంటిఫై చేసి రూట్ని కరెక్షన్ చేస్తున్నామండి. కాబట్టి ఇది 100% సొల్యూషన్ అనమాట. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. భయపడి కౌన్సిలింగ్కి మా దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదండి. మేమంతా కూడా ఆన్లైన్లో వాట్సాప్ వీడియో ద్వారా వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి కన్సల్టేషన్ తీసుకోవచ్చు, కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఎవరికి ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అవునగా చెప్పండి. మీరు బయటకు వచ్చారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి కొంతమంది తెలిసిపోయింది, మీకు అవసరం కూడా లేదు. ఓకే, మీరు మందులు వాడేవాళ్ళు అనుకోండి, అలాగే వాడుతున్నారు అనుకోండి, కొంతమంది భయపడుతున్నారు మేము మందులు వెంటనే స్టాప్ చేయమంటామని. మేము మందులు వాడేవాళ్ళు అసలు మందులు స్టాప్ చేయమని చెప్పమండి. మీరు మందులు వాడుకుంటూ ఉండండి. ఓకే, స్లోగా తగ్గించండి, కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉండండి. మీరు మెంటల్గా స్ట్రెంగ్త్ పెరిగే కొందికి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓకే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిందని మెల్లమెల్లగా డోస్ తగ్గించుకోండి. ఓకే, ఇది బాగా పూర్తిగా అయిన తర్వాత అక్కడ డోస్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చక్కగా మ్యారేజ్ చేసుకోవచ్చు, బాగా చదువుకోవచ్చు, మళ్ళీ కొత్త లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట. అందుకనే మా కౌన్సిలింగ్ సెంటర్ పేరు న్యూ లైఫ్ కౌన్సిలింగ్ సెంటర్ అని పెట్టాము. వావ్, రైట్ డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.